హలో 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 గుడ్ మార్నింగ్. నేను మీ నాగార్జున కొల్లి. ఇవాళ మనం ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి అనే గ్రామానికి వెళ్ళబోతున్నాం. ఎంతో రిచ్ హిస్టరీ ఉంది, కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరనమాట. సో ఎన్నో శతాబ్దాల క్రితం ఏర్పడిన గ్రామం అది. ఇవాళ సంగతులన్నీ చెప్తాను. మనం ఇప్పుడు చూడండి ఎక్కడ ఉన్నాము. అసలు చూడండి ఎంత బాగుందో. ఇది కృష్ణానది అనమాట. కృష్ణానదిని దాటి ఇప్పుడే గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అవ్వబోతున్నాను. సో మా ఊరు నుంచి ఇది ఒక 90 కిలోమీటర్లు ఉందన్నమాట. నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత డిస్టెన్స్ డ్రైవ్ చేసుకుంటూ ఎప్పుడు వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా ఓన్లీ వన్ సైడే వెళ్ళాను అనమాట. ఇంకొకళ్ళు ఎవరో ఉండేవారు నాతో పాటు, వాళ్ళు డ్రైవ్ చేసేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం నేను ఒక్కడనే వెళ్తున్నాను ఇంత దూరం. అందులోనూ ఒకే రోజులో పొద్దున్నే వెళ్ళటం, ఒక 5-6 అవర్స్ ఉండటం, మళ్ళీ తర్వాత రిటర్న్ అవ్వటం. సో కొద్దిగా నా వరకు చూసుకుంటే కొంచెం టఫ్ అనే చెప్పాలి, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇలాంటి ట్రిప్పులు చాలా వేయాలి. ఇప్పుడైతే నేను బయలుదేరాను. మార్నింగ్ 6:30 అలా అవుతుంది. మేబీ 1.5-2 అవర్స్ పట్టొచ్చు వెళ్ళేసరికి. 90 కిలోమీటర్స్ అంటే అంతే అవుతుంది. సో చూడండి ఎంత బాగుందో. వెదర్ అయితే బాగా మబ్బులు బట్టి అయితే ఉంది. నాకు కొద్దిగా డౌట్ అనిపిస్తుంది, ఎందుకంటే 90 కిలోమీటర్స్ అందులోనూ మబ్బులు పట్టేస్తుంది. మరి వచ్చేటప్పుడు ఏమవుతుందో తెలియదు, చూద్దాం. తడుచుకుంటూ వెళ్ళినా పర్లేదు, కానీ రోజల్లా పడుతూ ఉంటే వర్షం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సరే చూద్దాం, ఇప్పుడైతే వెళ్ళాలి కదా. సో లెట్స్ గో. ఒక గంట ప్రయాణం తర్వాత బాపట్ల చేరుకున్నాను. కాకపోతే ఊర్లోకి వెళ్తే కొంచెం టైం అయిపోద్దని చెప్పి హైవే మీద వెళ్తాను. చూస్తున్నారు కదా హైవే. సో వెనకాల చూడండి తాటితోపు. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 40 మినిట్స్లో మనం వెళ్ళిపోతామేమో అని అనుకుంటున్నాను. వెదర్ అయితే కనుక బాగానే ఉంది, కొద్దిగా కూల్గానే ఉంది. ఎండ వస్తేనే మంచిది, వర్షం పడకుండా ఉంటుంది కదా. చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఇప్పుడు చీరాలు కూడా దాటేసి బైపాస్ మీదకి వచ్చేస్తున్నాను. ఇంకొక 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే. సో ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. అయితే ఇక్కడ నాకు ఒక బోర్డు కనపడింది, ఈపురపాలెం అని చెప్పి. ఈపురపాలెంలో ఎక్కడో చేనేత పరిశ్రమ ఉందంట. నాకు అంత ఐడియా లేదు దీని గురించి. ఒకవేళ ఈ చేనేత పరిశ్రమ తెలిసిన వారు ఎవరైనా ఉంటే కనుక చీరాల్లో నాకు కొద్దిగా కామెంట్ చేయండి. కుదిరితే కనుక నేను ఇక్కడికి వచ్చి ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. రైడ్ అయితే బాగానే ఉంది. ఈ దారిలో ఇంక తిను, ఇంకా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాను నేను. అయితే వెళ్ళి గుడి లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుని వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే హైవే మీద నుండి చాలా లోపలికి రావాలన్నమాట. ఒక 4-5 కిలోమీటర్లు రోడ్డు మీద నుండి చూడండి అసలు ఎలా ఉంటుందో. అసలు ఇక్కడ గుడి ఉందా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది. మనం జాగ్రత్తగా గమనించి చూస్తే కానీ మనకి గుడి కనిపించదు. కనిపిస్తుంది కదా. దీనికి అసలు ఇటు బయట నుండి చూస్తే మనకంతా ఫెన్సింగ్ కట్టేసి ఉంది. ఇక్కడ ఎవరో ఒక అతను కనపడితే నేను అడిగాను లోపలికి వెళ్ళాలని అని చెప్పి. ఇదిగోండి ఇటు పక్క నుంచి ఉంది దారి. చుట్టూ చూసుకుంటే కనుక అన్ని పొలాలు, కొన్ని ఏమో బంజరు భూముల్లాగా అనిపిస్తున్నాయి బయట నుండి చూస్తుంటే కనుక. అయితే ఇప్పుడు ఈ గుడితో పాటు ఇంకొక చారిత్రాత్మకమైన గుడి ఒకటి ఉందన్నమాట, వీరభద్రస్వామి గుడి అని చెప్పి. ఈ రెండు కూడా మనం బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చాక చూద్దాం. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. కానీ చూడండి అసలు చెట్లు అనేవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, అన్నీ ఫుల్గా ఉన్నాయి చెట్లు. ఇటైతే ఉన్నవి కూడా పొలాల్లాగా లేవు, అన్ని తోటలే, మామిడి తోటలు ఉన్నాయి ఫుల్గా. ఇటు అసలు చాలా పెద్దగా ఉన్నాయి చెట్లన్నీ. ఇదిగోండి చూడండి ఇంకొక గుడి వచ్చింది. చూడండి ఇంకొక గుడి దగ్గరికి వచ్చాం. ఇది వీరభద్రస్వామి గుడి అంట.
సో ఇదిగోండి బయట నుండి చూడండి ఇట్లా కనిపిస్తుంది. మళ్ళీ వచ్చి చూపిస్తాను నేను మీకు ఇదంతా. ఇక్కడ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కూడా ఉంది మనకి. సో చాలా బాగుంది బయట నుండి చూస్తుంటే. చుట్టుపక్కల ఎవ్వరు లేరు, మారుమూల పల్లెటూరు అనమాట. ఇప్పుడు మనం ఉంటున్న ఏరియా వచ్చేసి బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఈ గుడి, అలానే ఇందాక చూసిన గుడి రెండో కూడా చూపిస్తాను. చూడండి అంతా ఇసుక నేలలో. స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటా. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళే దారిలో ఉన్నాం. అసలు చూడండి ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఒక్కడిని తప్ప ఇంకా అసలు ఎవ్వరు లేరు. మనం వెళ్ళిన ప్రతి వీడియోలోనూ ఇదే మాట చెప్తుంటా, నేను ఒక్కడిని తప్ప ఎవరు లేరు అనేది. కానీ అది అక్షరాల నిజం. ఇక్కడ అసలు చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ చూడండి అసలు అడవిలాగా అనిపిస్తుంది చూడటానికి. ఇప్పుడు ఈ బీచ్ దగ్గరికి వెళ్దాం. ఇది చూసుకుని ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత అక్కడికి వెళ్దాం. సో మోటుపల్లి అనేది పురాతన కాలం నుంచి కూడా చాలా పెద్ద నగరం అన్నమాట. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకు ఒక చిన్న పల్లెటూరులు అనేది కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు చూసుకుంటే కనుక ఇది చాలా పెద్ద పోర్ట్ అంట, ఇంటర్నేషనల్ పోర్ట్ అంట. మామూలు నేషనల్ పోర్ట్ కూడా కాదు. దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ పోర్ట్ దగ్గర ఆగి ఇక్కడ నుంచి ఈస్ట్ ఏషియా అంటే మలేషియా, థాయిలాండ్ ఇలాంటి దేశాలకు వెళ్ళేవారంట. లేకపోతే అటు నుంచి వచ్చేవాళ్ళు ఈ పోర్ట్ దగ్గర ఆగి మళ్ళీ సౌత్కి వెళ్ళేవాళ్ళు అండి, ఇంకా సౌత్కి తమిళనాడు, ఆ తర్వాత శ్రీలంక, అటు నుంచి ఇంకా వేరే దేశాలకు వెళ్ళేవాళ్ళంట. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న పోర్ట్ ఇది. అయితే ఇక్కడికి ఈ పోర్ట్ గురించి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్, అప్పట్లో చరిత్రకారులని మనం చెప్పుకునే వాళ్ళం ఉంటారు. సో ఒకళ్ళు వచ్చేసి టోలమీ అని చెప్పి ఒక అతను ఉన్నారనమాట. ఆయన, అలానే మార్కోపోలో అనేది చాలామంది వినే ఉంటారు టోలమీ కన్నా కూడా. సో ఈ మార్కోపోలో కూడా మోటుపల్లిని సందర్శించి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పట్లో ఇక్కడ ఎవరు పరిపాలించేవారు, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా చెప్పారు తన పుస్తకంలో. సో అవన్నీ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నేను ఒక్కొక్కటి చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్నీ కూడా. సో 90 కిలోమీటర్లు డ్రైవ్ చేసినా పర్వాలేదు అనిపించింది, మరి అంత కష్టంగా అనిపించలేదు. సో పర్లేదు. పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకున్నా, ఫుల్ ఛార్జింగ్ ఉంది, వాటర్ ఉన్నాయి, లంచ్ కూడా తెచ్చేసుకున్నా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఒకసారి అక్కడికి వెళ్తాను. చెట్లు కూడా ఉన్నాయేమో బీచ్ దగ్గర, చూద్దాం. చెట్ల కింద కాసేపు కూర్చుని ఆ చల్లటి గాలిని ఎంజాయ్ చేసి ఆ తర్వాత వీరభద్రస్వామి గుడి, తర్వాత రాములవారి గుడి రెండు కూడా చూసుకుని వెళ్దాం. వచ్చేసాం బీచ్ దగ్గరికి. ఇక్కడ ఏదో షెల్టర్ లాగా ఉండేసరికి దాని దగ్గర పెట్టాను బైక్. అసలు చూడండి చుట్టూ అన్నీ సరుగు చెట్లు, ఎదురుగుండా బీచ్ చూడండి. అసలు సముద్రపు హోరు వినిపిస్తుంది గట్టిగా. సో
ఇందాక చరిత్రకారులు అని చెప్పాను కదా. సో వారిలో ఏంటంటే గ్రీకు చరిత్రకారుడు అనమాట టాలమీ అనే అతను. సో అతను ఏం చెప్పాడంటే మోటుపల్లిని ఆయన సరిగ్గా పలకటం చేత కాక మూసోపల్లి అని చెప్పి పలికేవాడు అనమాట. అలా పలుకుతూనే ఆయన ఏమనేవాడంటే మోటుపల్లిని సముద్ర దొంగల నగరంగా అభివర్ణించేవాడు అనమాట. అంటే ఇక్కడ కొంతమంది దానికి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మోటుపల్లి, మన ఇదివరకటి రోజుల్లో మోటు అనే పదాన్ని బాగా వాడేవాళ్ళు కదా, మొరటు అనే అర్థం వచ్చేలాగా. సో అలా మొరటు మనుషులు ఉండే ఊరుగా కూడా కొంతమంది చెప్తున్నారు ఆన్లైన్లో, నేను చూశాను. కానీ మన వాళ్ళు వేసిన శాసనాల్లో ఎక్కడా కూడా అలా సముద్ర దొంగల నగరంగా కానీ అలా ఎక్కడా లేదు. కేవలం ఏంటంటే ఇది ఒక ఇంటర్నేషనల్ పోర్ట్ లానే ఉందన్నమాట. చారిత్రకంగా చూసుకుంటే కనుక ఈ ప్రాంతాన్ని చాలామంది రాజులు పరిపాలించారు. వాళ్ళు ముఖ్యమైన రాజవంశాలు ఏమని చూస్తే కనుక చోళులు ఉన్నారు. చోళుల తర్వాత వేలనాటి చోళులు అనమాట. నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పాను. సో కృష్ణా నది దగ్గర నుంచి పెన్నా నది వరకు ఉన్న ప్రాంతాన్ని వేలనాటి చోళులు పరిపాలించారనమాట. సో వేలనాటి చోళుల తర్వాత కాకతీయులు ఈ ప్రాంతాన్ని జయించిన తర్వాత వారి అధీనంలోకి వచ్చింది. కాకతీయుల తర్వాత రెడ్డి రాజులు పరిపాలించారు. రెడ్డి రాజుల తర్వాత విజయనగర సామ్రాజ్యం వచ్చిందనమాట. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఈ సామ్రాజ్యాలన్నీ కూడా ఈ ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాయి. ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ పోర్ట్ కాబట్టి ఇక్కడికి ఎక్కువ మంది నావికులు వస్తే వారి దగ్గర నుంచి ఆదాయం ఎంతో కొంత వస్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల రాజ్యానికి కూడా పాజిటివ్గానే ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ కూడా చాలా శాసనాలు వేయించారు. అవన్నీ వీరభద్రస్వామి గుడిలో ఒక 3-4 ఉన్నాయి. ఇందాక చూసిన రామాలయంలో ఒకటి ఉందన్నమాట. సో ఆ రామాలయం దగ్గర ఉన్నది ఏదనేది నాకు ఐడియా లేదు, కానీ మిగిలినవన్నీ గురించి కూడా తెలుసు. అవన్నీ నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళాక చెప్తాను. ఇప్పుడైతే మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. లెట్స్ గో. ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు కానీ లేదంటే ఈ ప్రాంతం వైపుగా ఏదన్నా ప్రదేశాలను చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ ఈ ప్లేస్ని అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా బాగుంది. అసలు చూడండి, ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇందాక కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ చెప్తానన్నాను కదా, అవన్నీ ఇప్పుడు చూద్దాం. అయితే వసాఫ్ అనే చరిత్రకారుడు తన పుస్తకంలో ఈ మన దక్షిణ భారతదేశం మొత్తం గురించి రాసింది ఏంటంటే, మన చదరంగం బోర్డు ఉంటుంది కదా, చెస్లో చెస్ పీసెస్ ఉంటాయి కదా, వాటిలో గుర్రం ఉంటుంది కదా. సో ఆ చెక్క బొమ్మ లాగానే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న గుర్రాలు కూడా ఎందుకు పనికిరావని చెప్పి రాశాడు అనమాట. అంటే ఈ గుర్రపు జాతి మిగిలిన వాటితో పోల్చుకుంటే కొంచెం వీక్గా ఉండేదని చెప్పి రాశారనమాట. దానివల్లనే మన దక్షిణ భారతదేశంలో చాలా గుర్రపు వ్యాపారం అనేది జరిగేదంట. ఆ గుర్రాలని అరేబియా నుంచి అలానే కాంబోడియా నుంచి అటువైపు నుంచి సముద్రం ద్వారా తీసుకొచ్చేవారు అనమాట భారతదేశానికి. సో దాని మూలంగా ఇక్కడి రాజులందరూ కూడా, ఏ ఒక్క రాజో కాదు, రాజులు అందరూ కూడా ఈ నౌకాయానానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేసి ఇలాంటి పోర్టులు ఏమైనా ఉంటే కనుక వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు అనమాట. కాకతీయ గణపతి దేవుడు కూడా ఇందుకు విరుద్ధమేం కాదు. ఆయన కూడా ఈ ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారనమాట. ఎంతలా అంటే ఆయనకన్నా పూర్వం అంట ఇక్కడ ఏదన్నా పడవ ప్రమాదానికి గురయ్యి దానిలో ఉన్న సరుకంతా కింద పడిపోతే అదంతా కూడా రాజుకు చెందుతుందంట. సో అలాంటి విధానాన్ని మార్చేసి ఒకవేళ అలా ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా వస్తువులన్నీ కింద పడిపోయినా కూడా దాన్నంతా తిరిగి ఆ వ్యాపారులకే ఇచ్చేస్తూ నార్మల్గా ట్యాక్స్ కడితే సరిపోయేదంట. సో అలాంటి విధానాన్ని తీసుకొచ్చారనమాట గణపతి దేవుడు. సో మార్కో పోలో ఈ ప్రాంతానికి వచ్చాడని చెప్పాను కదా. ఆయన వచ్చింది 1287 సంవత్సరంలో. అప్పుడు ఇక్కడ రుద్రమదేవి పరిపాలిస్తున్నారు అన్నమాట. మీరందరూ కనుక
రుద్రమదేవి మూవీ చూసినట్టయితే మూవీ మొదట్లో ఈ చిత్రానికి తగినట్టుగా పాత్రల్ని మార్చామని చెప్పి రాసుకున్నారు కదా. సో అది ఇక్కడ దీని గురించే అన్నమాట. మార్కోపోలో ఇక్కడికి రావటం నిజమే, అలానే ఇప్పుడు ఇక్కడ రుద్రమదేవి పరిపాలిస్తుంది అన్నది కూడా నిజమే. కానీ ఆయన రుద్రమదేవి గురించి వాళ్ళకి అంత గొప్పగా ఏం చెప్పలేదన్నమాట. ఆయన రాసిందల్లా కూడా 2-3 పేజీల్లోనే ఉంది మోటుపల్లి గురించి. కానీ రాసిందంతా కూడా చాలా మంచిగా రాశాడు అనమాట. అయితే ఆ కాలంలోనే ఇక్కడ వజ్రాలు, ముత్యాలు, పట్టు వస్త్రాలు, అలానే ఖద్దరు ఇలాంటి ఖరీదైన వస్తువులన్నింటినీ కూడా ఈ పోర్ట్ నుంచి ఎగుమతి చేసేవారని చెప్పి రాసుకున్నారు అనమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం అప్పట్లోనే ఎంత మంచి వాణిజ్యం మన వాళ్ళు చేసేవారు అనేది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన రాసుకున్న వాటిలో ఒక విచిత్రమైనది ఉందన్నమాట. ఇక్కడ సాలీడు గూడంతటి సన్నటి వస్త్రాలను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. వీటిని ధరించడానికి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద చక్రవర్తులు తప్ప సామాన్యులు ఎవరు ధరించే అర్హత లేదు అని చెప్పి రాసుకున్నారంట. మరి అంతటి గొప్ప గొప్ప టెక్నాలజీలు ఆ కాలంలో ఉండేవి చూడండి. అయితే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఇప్పుడు మనం వచ్చే దారిలో చీరాలు ఉంది కదా, మనకి చీరాల దగ్గరే నేత పరిశ్రమ చాలా ప్రాముఖ్యం కదా ఇక్కడ. మేబీ దానికి దీనికి ఏమైనా సంబంధం ఉండొచ్చు. సో కాలక్రమేణా అది మరుగున పడిపోయి కూడా ఉండొచ్చు. మనది కాకపోతే మాత్రం బీచ్ని మరీ ఇంత దారుణంగా చేస్తామా? చెత్త ఉన్నా సరే పర్వాలేదు, కానీ ఇక్కడ చూడండి బల్బులు, బాటిల్స్, రోత. మార్కోపోలో తన పుస్తకంలో ఇక్కడ వారు వజ్రాలని ఎలా సంపాదించే వాళ్ళు కూడా రాసుకున్నారు డీటెయిల్డ్గా. కథ తెలుసుకుంటే కనుక చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కొండలు ఉండేవంట. ఆ కొండల మీద వర్షాలు పడి ఆ కొండల్లో ఉన్న వజ్రాలన్నీ కూడా ఆ వాన నీటితో పాటు లోయల్లోకి వెళ్ళేవంట. సో కానీ ఈ లోయలు అనేవి చాలా లోతుగా ఉంటూ అక్కడ పాములు అలాంటి భయంకరమైన ప్రాణులు ఉండేవంట. దానివలన అక్కడికి వెళ్ళి ఆ వజ్రాలను తీసుకురావడం చాలా కష్టమయ్యేదంట. అయితే ఇక్కడ వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించి ఆ వజ్రాలని పట్టేవాళ్ళంట. అది ఎలాగంటే చాలా పెద్ద పెద్ద మాంసపు ముద్దల్ని ఆ లోయల్లోకి విసిరేవాళ్ళంట. ఆ మాంసపు ముద్దలకి ఆ లోయల్లో ఉండే వజ్రాలన్నీ అతుక్కునేవంట. గద్దలు వచ్చేసి ఆ మాంసపు ముద్దల్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళేవంట. ఆ గద్దల్ని తోలేసి ఆ మాంసపు ముద్దకున్న వజ్రాలని అన్నింటినీ కూడా వీళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళంట. సో చాలా వెరైటీగా ఉంది చూడండి. అయితే ఇలాంటి కథే ఒకటి హెరోడేటస్ అని చెప్పి ఒక గ్రీకు చరిత్రకారుడు ఉన్నాడు అన్నమాట. సో అతను కూడా ఇలాంటి సేమ్ కథనే చెప్తాడు. కానీ తన కథలో ఏంటంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ దాల్చిన చెక్కని ఈ పద్ధతిలో వాళ్ళు సేకరించేవాళ్ళు అని చెప్పి రాసుకున్నాడు అనమాట. సో ఏదైతేనండి కొంచెం ఇంట్రెస్టింగ్ కథ అయితే చెప్పాడు. సో అనుకున్నట్టుగానే ఇందాక బీచ్ దగ్గర నుంచి వచ్చేసాం. ఇప్పుడు వీరభద్ర స్వామి గుడి దగ్గరికి వచ్చాం. బండి అదేంటి వేప చెట్టు కింద పెట్టేశాను, ఓపెన్లోనే ఉంది. ఎవరో ఉండి ఊడుస్తున్నట్టున్నారు. బా చూడండి అసలు ఎంత బాగుందో. లోపలికి రావడంతో చాలా అందంగా ఉంది. ఇది చూడండి ఎంత బాగా కట్టారో. మండపం అంతా కూడా రాయే. ఇప్పుడు ఒకసారి మనం గుడి మొత్తం చూసుకుంటూ అదంతా తిరిగి వద్దాం. ఓకే, గుడి అంతా చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారా? గోడ మీద దగ్గరగా చూపిస్తా. శాసనాలు చూడండి, తమిళంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ ముందు వైపు మండపంలోనేమో తెలుగులోను తమిళంలోను రెండిట్లోనూ ఉన్నాయి. ఇదిగండి ఇక్కడ కూడా ఉన్నాయి తమిళంలో. సో ఈ గుడిని కట్టించింది అయితే చోళుల కాలంలోనమాట. చోళులే కట్టించినట్టుగా కూడా ఉంది. ఇది అంతరాలయంలోకి ఉండే కిటికీ అన్నమాట. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. గుడి చుట్టూతో కూడా అన్ని శాసనాలు, చాలా ఉన్నాయి శాసనాలు. ముందు ధ్వజస్తంభం పీఠం ఉంది. నేను అదేంటనేది అర్థం కాక ఏంటని అడిగితే ధ్వజస్తంభం అని చెప్పారు. చూడండి ఇది 12వ శతాబ్దపు ధ్వజస్తంభం అంట, ఒరిజినల్ టేకు. చూసారా ఎంత బాగుందో?
30 అడుగులన్నీ ఉంటుంది, కానీ చాలా గట్టిగా ఉంది. లోపల అక్కడ తొర్రలు పడిపోతున్నాయి, మరి ఏమైనా పురుగులు అవి వెళ్ళిపోతున్నాయేమో. చూడండి ఎంత బాగుందో. సో ఈ గుడి పేరు వచ్చేసి వీరభద్రస్వామి గుడి అని చెప్పి ఇందాకే చెప్పాను కదా. కానీ ఇక్కడ బాగా విచారించదగిన విషయం ఏంటంటే, ఈ గుడిలో ఇంతకుముందు చాలా రత్నాలు వజ్రాలు ఇలాంటివి ఉండేవంట. అయితే 1980 ఆ ప్రాంతాల్లో దొంగలు దోచుకుని విగ్రహాన్ని పక్క జరిపేశారంట. సో ఆ తర్వాత ఆ విగ్రహాన్ని అన్న కొంచెం జాగ్రత్త చేయడం కోసం విజయవాడ తీసుకువెళ్ళి అక్కడ మ్యూజియంలో దాన్ని భద్రపరిచారంట. చూడండి ఎంత దురదృష్టకరమైన విషయం. సో ఇప్పుడు లోపల అంతా, ఇప్పుడు మన గర్భగుడి వెనకాల ఉన్న ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను. అక్కడైతే అసలు విగ్రహం ఏమీ లేదు. సో ఆ కారణం చేత అందులోని ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి కదా, అందుకని దేవాదాయ శాఖ నుంచి ఇది ఇప్పుడు ఆర్కియాలజీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అయితే ఉందన్నమాట. లోకల్ వాళ్ళు కూడా మన ఊరు మన గుడి డెవలప్ చేసుకోవాలని లోపల ఇదిగోండి, ఇక్కడ ఇంతకుముందు వీరభద్రస్వామి విగ్రహం ఉండేదంట. కానీ 1980 ఆ ప్రాంతాల్లో దొంగలు వచ్చి వజ్రాలన్నీ దోచుకుని వెళ్ళిపోయి విగ్రహాన్ని తీశారంట. ఇప్పుడైతే విజయవాడ మ్యూజియంలో ఉందంట. ఎంతటి దుస్థితిలో ఉందా, కనీసం స్థానికులన్నా కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరంట. ఇక్కడ నాకు ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఆఫీసర్ గారు కనిపించారు. ఆయనతో చాలా మాట్లాడాను అనమాట. కానీ తలుచుకుంటుంటే అంత విషాదంగా ఉంది. ఎందుకంటే ఏ ఊరిలో చూసుకున్నా వారి వారి ఊరిలో ఉన్న గుడికి చాలా ప్రాముఖ్యం ఇస్తారు. అలానే ఇంతటి పురాతనమైన గుళ్ళ గురించి అయితే కనుక బాగా పట్టించుకుంటారు. కానీ ఈ ఊరిలో ఎవ్వరూ పట్టించుకోవట్లేదంట. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హైదరాబాద్లో ఉంటారంట, ఎవరో నేను పేరు కనుక్కోవటం మర్చిపోయాను. సో ఆయన సరే ఇక్కడ లోపల ఏ విగ్రహం లేదు కదా అని చెప్పి ఇంకొక విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠ చేద్దాను, నేను కొంచెం సహాయం చేయండి అని చెప్పి వేరే తెలిసిన వాళ్ళని అడిగితే సరే చేస్తాం అనే మాట వరుసగా చెప్తున్నారంట. కానీ ఎవరు కూడా సహాయం చేయట్లేదంట. సో ఈ ప్రహరీ ఉంది చూస్తున్నారు, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆలయం చుట్టూతో ఉంది. ఇదంతా కూడా ఆర్కియాలజీ వాళ్ళు కట్టించిందేనంట. అయితే ప్రహరీ చుట్టూతో కూడా ఆ కాలం నాటివే మనకి పెద్ద పెద్ద కొండరాళ్ళు అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, అప్పట్లో రాయితీని ఎలా బద్దలు కొట్టేవారు అనేది ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. చూస్తున్నారా గాళ్ళు, ఇదిగండి. సో ఇట్లా ఈ మొక్కని వేరే దానికి ఉపయోగించేవాళ్ళేమో, లేదా ఉపయోగించక మిగిలిపోయిన మొక్కని ఇట్లా వేస్ట్ మొక్కని ఇక్కడ పడేశారు అనుకుంటా. సో ఇది చూడండి, ఈ రాయి చూడండి ఎంత స్మూత్గా ఎట్లా ఉందో, పర్ఫెక్ట్గా ఉందో షేపు. అది చూస్తుంటేనేమో ఇంకొక స్తంభానికి సంబంధించిన ముక్కలాగా కనిపిస్తుంది. సీరియస్లీ నేను ఇక్కడ 10:30-11 ఆ ప్రాంతాల్లో వచ్చాను ఈ గుళ్ళోకి. వచ్చి లోపల చూశాను, లోపలంతా కాసేపు చూసి వీడియో తీసి బయటకు వచ్చి కూర్చుని భోజనం చేసి కాసేపు ఒక దగ్గరికి 1.5-2 గంటలు రెస్ట్ తీసుకున్నా. ఎంతసేపట్లో కూడా మొత్తం మీద ఒక 5-6 బైకులు వెళ్ళుంటాయి అంతే. ఇక అంతకు మించి ఇటువైపు అసలు ఎవ్వరు రావట్లా. 2 గంటల్లో ఒక 5-6 బైకులు అంటే చూసుకోండి. అసలు అంత ప్రశాంతంగా ఉంది. కూర్చుంటే
ఇంతవరకు నేను వినని పక్షుల అరుపులన్నీ కూడా వినిపిస్తున్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. సైలెన్స్ని ఎవరైనా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే కనుక ఇక్కడికి తప్పకుండా రండి. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. అబ్బా, ఇక్కడ కొద్దిగా ప్రహరీ పైకి ఎక్కాను. సో ఇక్కడ నుండి చూడండి అసలు ఎంత బాగుందో గుడి. నార్మల్గా మోటుపల్లి అనగానే మోటుపల్లి అభయ శాసనం అనేది చరిత్ర గురించి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వెంటనే గుర్తొస్తుంది అన్నమాట. సో అది కూడా ఉంది ఇక్కడ. అలానే అది వేయించింది వచ్చేసి గణపతి దేవుడు అనమాట. సో అది ఎందుకు వేయించారో అన్నీ కూడా చూపిస్తాను, శాసనం కూడా చూపిస్తాను. దాని తర్వాత అనపోతారెడ్డి అనే రెడ్డి రాజులు కూడా ఇక్కడ ఇంకొక శాసనం వేయించారు. అది కూడా దాని పక్కనే ఉంది, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడే ఉంది కాకతీయులు చేసిన శాసనం. సూర్యచంద్రులు కనిపిస్తున్నారు కదా, ఇదే గుర్తు అనమాట కాకతీయులు అనడానికి. ఇదంతానేమో తెలుగు. ఇక్కడ నేను ఒకటి గమనించాను చూడండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట శాసనం. ఇది రాశారు అటు మొత్తం అంతా అయిపోగా ఇది లాస్ట్ సైడ్ అనమాట. సో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఒక సుడిగుండం లాగా ఉంది, చూసారా? స్వస్తి శ్రీ స్వయంభూ. నాకు అక్కడ వరకు అర్థమైంది, ఇక అదంతా అర్థం కావట్లేదు. అయితే ఈ శాసనంలో ఏముందంటే ఇక్కడికి ఇప్పుడు మోటుపల్లి పెద్ద పోర్ట్ అని చెప్పాను కదా, ఇంటర్నేషనల్ పోర్ట్ అని చెప్పాను కదా, ఈ పోర్ట్ అంతా కూడా కాకతీయుల రక్షణలో ఉంది. ఏ ప్రాంతం వారైనా ఈ పోర్టుకు రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఎవ్వరికి ఎటువంటి హాని కలగదు, అది కాకతీయుల బాధ్యత అన్నట్టు ఒక శాసనం అనమాట. అలాగే నేను మీకు ఇంతకుముందు బీచ్ దగ్గర చెప్పాను కదా, సో ఒకవేళ ఏదన్నా పడవ ప్రమాదవశాత్తు విరిగిపోయి సరుకంతా కనుక నీళ్ళలో పడిపోతే అది మళ్ళీ వాళ్ళకే తిరిగి ఇచ్చేసేవాళ్ళు, కాకపోతే కొద్దిగా ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. సో అలాంటి విషయాలన్నీ కూడా ఈ శాసనంలో ఉన్నాయన్నమాట. ఇదైతే మొత్తం అంతా తెలుగు. ఇటు చూడండి ఇక్కడ ఇంకొక శాసనం ఉంది, చూసారా? ఇది వచ్చేసి అనపోతరెడ్డి అనే రెడ్డి రాజులు చేయించిందంట. ఇది ఇటువైపు ఏమో మొత్తం అంతా తెలుగు, ఇది చూస్తేనేమో తమిళం అన్నమాట. ఇటువైపు కూడా తమిళం ఉంది. మరి వెనకాల ఏముందనేది తెలియదు. సో అటువైపున కూడా ఉన్నట్టు అనిపిస్తుంది ఏదో, కానీ మరి గోడకి పెట్టేశారు, ఇది బయటకు ఉంటే తెలిసేది. సో అనపోతరెడ్డి ఏంటంటే ఇప్పుడు కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించే వాళ్ళని చెప్పాను కదా. ఇప్పుడు రుద్రమదేవి తర్వాత ప్రతాపరుద్రుడు, సో అలా వెళ్ళింది కదా వంశం. కాకతీయులు ముస్లింల దండయాత్రలో ఓడిపోగా ఆ తర్వాత ఈ ప్రాంతం రెడ్డి రాజుల పాలనలోకి వెళ్ళిందనమాట. ఏ కారణం చేతనో తెలియదు కానివ్వండి, దాదాపుగా ఒక 100-200 సంవత్సరాల కాలం పాటు ఈ పోర్ట్ అనేది ఎవరికి తెలియకుండాను, అంతగా ఉపయోగంలో లేకుండాను పోయిందనమాట. సో దాన్ని దృష్టిలోకి తీసుకుని అనపోతరెడ్డి గారు ఏం చేశారంటే చాలా కన్సెషన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ ప్రాంతానికి వచ్చే ఇక్కడ నుంచి వెళ్ళే ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ఉంటాయి కదా, సో వాటి మీద పన్నుని ఎత్తివేయటం, సో బంగారం వెండి లాంటి ప్రెషియస్ మెటీరియల్స్ మీద ఉండే పన్ను మొత్తం తొలగించేశారంట. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అంతకుముందు ట్రేడ్ ఎందుకనో ఇక్కడ బాగా తగ్గింది, దాన్ని పెంచడం కోసం అనపోతరెడ్డి గారు చాలా కృషి చేశారు అనేది మాత్రం అర్థమవుతుంది అనమాట. ఈ అనపోతరెడ్డి గారు ఏంటంటే కొండవీడు ప్రాంతానికి రాజు అనమాట. సో గుంటూరు జిల్లా కొండవీడు ఉంది. సో చూద్దాం, ఎప్పుడైనా కుదిరితే అక్కడికి కూడా వెళ్తాను. అనపోతరెడ్డి తర్వాత ఏంటంటే ఈ ప్రాంతం
విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగంగా మారిందనమాట. ఆ కాలంలో దేవరాయ II, ఈయన కృష్ణదేవరాయ అనుకుంటారేమో, ఆయన కాదు, సో వేరే ఆయన అనమాట. దేవరాయ II అనే ఆయన అనపోతరెడ్డి ఇక్కడ శాసనం వేయించారని చెప్పాను కదా, సో అదే శాసనాన్ని గుర్తిస్తూ ఇంకోటి వేయించారంట. అయితే నేను అనుకోవటం ఏంటంటే అది పొద్దున్నే ఫస్ట్ ఒక గుడిని చూసాం కదా, సో ఆ గుడి దగ్గర ఉందేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం, అది చోళులదని చెప్పి కొంతమంది అంటున్నారు, కాదని కొంతమంది అంటున్నారు. చూద్దాం, ఏదేమైతేనేంటి ఇది జరిగిన చరిత్ర. సో ఇంకా మనకి మిగిలిందల్లా ఓన్లీ ఆ గుడి ఒక్కటే. నేను కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఫైనల్గా గుడి దగ్గర అక్కడక్కడ కొన్ని చూడాల్సినవి ఉన్నాయి, అవి చూసేసి ఇంకా ముగించేద్దాం. ఓకే, కోదండరామస్వామి ఆలయానికి వచ్చేసాము. ఇంకా ఫైనల్గా దీని గురించి చూసి మనం ఇక వెళ్ళిపోదాం. ఓకే, పొద్దున గుడి దగ్గరికి వస్తే పూజారి గారు ఏమన్నారంటే లోపల చూపించొద్దు అన్నారు. అది మనం ప్రతి వీడియోలోనూ చెప్పుకునేదే, లోపల గర్భగుడి కాబట్టి చూపించొద్దు అన్నారు. దట్స్ ఓకే, కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఈ చెట్లను కూడా చూపించొద్దు అన్నారు. నాకు అది ఎందుకనేది అర్థం కాలేదు. సరే, ఇంకా ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ మనం బయటే చూడండి ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి, అలానే ఇంకా వేరే విగ్రహాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. కానీ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా సగం ఇక్కడ విరిగిపోయినట్టుగా ఉంది చూడండి. ఆలనా పాలన లేకుండా. ఇది దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంది. ఇప్పుడు దేవాదాయ శాఖలో కోట్లు వస్తున్నాయి, వద్దంటే వచ్చి పడతాయి దేవాదాయ శాఖకి. మరి ఇంత మంచి దేవాలయాలన్నిటిని కూడా ఇట్లా గాలికి వదిలేసి ఆ డబ్బుల్ని ఎవరికి పడితే వాళ్ళకి పని చేయటం, ఇచ్చేయటం, ఏదో ఒకటి చేసేస్తున్నారు. అసలు ఇటు చూడండి దుస్థితి. ఎన్ని కనీసం 1000 ఏళ్ల క్రితం విగ్రహాలు ఇవన్నీ చూస్తున్నారా. అది ఆళ్వార్ల విగ్రహం లాగా అనిపిస్తుంది. ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇక్కడ చూడండి నరసింహస్వామి విగ్రహం, హిరణ్యకశిపుడిని పొట్ట చీలుస్తున్న దృశ్యం చూస్తున్నారా. ఎంత మంచి విగ్రహం. వెనక్కు ముందు చూసినట్టయితే చాలా అద్భుతంగా కనపడేది, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. సరే, ఎలాగో విరిగిపోయింది, కనీసం దాన్నన్నా జాగ్రత్త చేయాలి కదా, దాన్ని జాగ్రత్త చేయడం లేదు. ఆ గోడ చూడండి అసలు ఎట్లా వంగిపోయి ఉందో, ఇట్లా చూడండి ఎంత ఇదిగా ఉంది. ఇది చూస్తుంటే మీకు అర్థం అవ్వాలి. అసలు మామూలుగా శిథిలావస్థకి అడుగు దూరంలో అంటారు కదా, ఇది 5 మిల్లీమీటర్ల దూరంలో ఉంది. చూడండి ఒక్కసారి ఇటు చూడండి. ఈ రాళ్ల మీద ఇన్ని వందల సంవత్సరాల నుంచి చినుకు పడి ఇది ఎంత లోతుగా తయారైందో చూడండి. ఇన్ని 100 ఏళ్ళవి ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అట్లాంటి వాటిని గాలికి వదిలేసి అది నాచు బూజు అన్నీ పట్టేసి ఎట్లాంటి దుస్థితిలో ఉన్నాయో. బయట నుండి చూడండి దూరంగా, ఇక్కడ నుండి చూడండి అదిగండి ఇంటర్లాకింగ్ పద్ధతి అని చెప్పి ఇందాక చెప్పాను కదా వీరభద్రస్వామి గుడిలో. ఇక్కడ చూడండి ఇలా ఉంది. ఒకటే రాయి నలుచదరంగా చెక్కొచ్చు, కానీ ఇట్లా చెక్కుతారు. ఎందుకంటే ఒక రాయి ఇంకొక రాయి ఇక్కడ పట్టాలని, ఇక్కడ ఇంకొకటి కూడా పట్టాలని చెప్పి. సో ఇలా ఉంటే ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటూ ఊరినే భూకంపాలు వచ్చినా కూడా పడకుండా ఉంటాయి అన్నమాట. చూడండి పిచ్చి మొక్కలు మూల్చేస్తూ ఎవ్వరూ పట్టించుకోకుండా ఏం చెప్తాం. గుడికి ఒక్కదానికి మాత్రం కొద్దిగా రంగులు వేశారు అంతే. ఇక్కడ ఇది ఉందా, మళ్ళీ పక్కనే చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని స్తంభాలు పడిపోయి ఉన్నాయో. నేను బెట్ చేసి చెప్తాను, ఇప్పటి జనరేషన్లో ఎవరికి అంత నీట్గా చెక్కడం రాదు ఆ రాయిని. ఇది స్తంభానికి ఉండే బేస్, ఇక్కడి నుంచి లోపలికి ఉంది స్తంభం. అంటే ఎంత లోపలికి ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చూస్తున్నారా స్తంభాలన్నీ ఎందుకు పనికిరావన్నట్టు గాలికి వదిలేశారు. పిచ్చి మొక్కలు అన్నీ మొలుస్తున్నాయి వీటి మీద. ఈ గుడిని కట్టయితే కనుక 1500 ఏళ్ళు అవుతుందని చెప్పి చెప్తున్నారు. చోళుల కాలంలో కట్టింది అన్నట్టు చెప్తున్నారు. కాకపోతే వీరభద్రస్వామి దేవాలయానికి ఉన్నట్టు దీనికైతే కనుక ప్రహరీ లాంటిది ఏమీ లేదు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మీకు రాయి కనిపిస్తుందా,
నాకు తెలిసి అయితే కనుక ఇంకా కిందకి నడుము లోతు ఉంటుంది గుడి, నేను అనుకోవటం అయితే. కాకపోతే ఇసుక మేటలు వేసిపోయి అలా అయిపోయిందేమో. ఇదిగోండి చూడండి. అయితే ఇంతకుముందు ఇది చెన్నకేశవ స్వామి దేవాలయం అంట. చూడండి, లోపల నుంచి అభిషేక జలం బయటకు వచ్చే ద్వారం. అది ఎప్పుడు కూడా భూమికి సమాంతరంగా ఉండదు కదా, గాలిలోకే ఉంటుంది. కింద ఇంకొక తొట్టి లాంటిది ఏదన్నా ఉంటుంది కదా. సో ఇది ఇంత హైట్లో ఉందంటే ఇంకా భూమి లోపలికి ఇంకా బోల్డ్ అంత ఉంది. కానీ తవ్వేవాళ్ళు లేరు. మరి ఎందుకు తవ్వట్లేదో ఏమో. ఒకవేళ తవ్వేస్తే కనుక ఏదన్నా ఒక మూలన నీళ్ళు ఇంకిపోయే ఒక విధానం పెట్టుకుంటే కనుక, ఎలాగే సముద్రం దగ్గర ఉంది కాబట్టి నీళ్ళు ఊరిని ఇంకిపోతాయి. అలాంటి విధానం ఏదన్నా ఏర్పరచుకుని అభివృద్ధి పనులు అయితే చేయొచ్చు. చూడండి, పైనుంచి లోపలికి దిగాలి. ఇందాక ఆర్కియాలజీ విభాగం వాళ్ళతో మాట్లాడాలని చెప్పాను కదా. ఇది చూడండి, గుడి ఎలా ఉంటుందంటే పక్కనే ఉన్న నేల కన్నా కూడా డౌన్లో ఉంటుంది అనమాట. మెట్లు దిగి రావాలి కిందకి. సో ఇక్కడ నుండి చూస్తే చూడండి, చెట్లన్నీ కూడా ఎంత హైట్లో కనిపిస్తున్నాయో మనకి, చూసారా. సో ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఇంకా 3-4 దేవాలయాలు ఈ ఇసుక కింద, ఈ మట్టి కింద, ఈ దిబ్బల కింద ఉండిపోయినాయి అంట. సో అవన్నీ కూడా వెలికి తీయాలంటే ఆర్కియాలజీ వాళ్ళకి పర్మిషన్లు కావాలంట. అందుకని చెప్పి వీరు ఏ త్రవ్వకాలు ఇక్కడ చేపట్టట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే 1970లో ఇది అసలు మైండ్ పోగొట్టే విషయం. 1970లో ఇక్కడ ఒకరోజు తవ్వకాలు జరిపారంట. త్రవ్వకాలు జరిపిన వాటిల్లో వినాయకుడిది ఇంకా ఇతర దేవుళ్ళది కాంస్య విగ్రహాలు దొరికినాయంట. అవి నార్మలే, ఎక్కడైనా దొరుకుతాయి. మన దేశం అంటేనే దేవుళ్ళు అందరూ దొరుకుతారు, ఎక్కడైనా దొరుకుతారు. అయితే వాటితో పాటు చైనాకి సంబంధించినవి కాయిన్స్ దొరికాయంట. రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన కాయిన్స్ కూడా దొరికాయంట. వాటితో పాటు అప్పటి కాలపు యూరోపియన్ పాత్రలు కూడా దొరికాయంట. ఆ యూరోపియన్ పాత్రలను బట్టి ఈ ప్రాంతాన్ని ఎంత పురాతనం అయి ఉంటుందో అని చెప్పి అంచనా వేశారనమాట. సో దాన్ని బట్టి తెలియదు ఏంటంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం. సో అంత పురాతనమైందనమాట ఈ ప్రాంతం. అయితే మీకు ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఇదంతా జరిగింది ఒక్క పూటలోనంట. ఈ తవ్వకాలు జరిపింది ఒక్క పూటలోనే. ఆ ఒక్క పూటలోనే అన్ని దొరికాయి. అదే కనుక విస్తృతంగా ఈ చుట్టుపక్కలంతా కూడా త్రవ్వకాలు చేపట్టినట్లయితే ఇంకా ఎన్ని దొరుకుతాయి అనేది మనం ఊహించడానికి కూడా అందదన్నమాట. ఇది ఏదో గవర్నమెంట్ చేయాలంటే చేయదు. ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ చెప్పండి? గవర్నమెంట్ ప్రజలు ఏం అడుగుతారో అదే చేస్తుంది. జనాలు ఏం అడుగుతారు? డబ్బు అడుగుతారు. డెవలప్మెంట్ కూడా అడగరు, డబ్బే అడుగుతారు. ఎవడు డబ్బు ఇస్తాడు ఆడికి ఎవడికి ఓటేద్దాం. అంతేకాని మన సంస్కృతి ఇది, మన ఊరి ఆచారాలు ఇవి, వీటన్నిటిని మనం కాపాడుకోవాలి. ఇవి తరగని ఆస్తి. సో కనీసం ఇలాంటి వాటిని ఎలాగూ మనం కట్టలేము. ఇంత గొప్ప వాటిని కట్టగలమా? మనం కట్టే ఏముంటాయి, ఒక రోజులో కట్టగానే మరుసటి రోజు తోయి కానీ పడిపోతాయి. కానీ ఇవి అలా కాదు. ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటున్నాయి చూడండి. ఎన్ని తుఫాన్లు, ఎన్ని భూకంపాలను తట్టుకొని నిలబడుతున్నాయి చూడండి. కనీసం ఇలాంటి వాటినన్నా మనం కాపాడుకోకపోతే ఇంకా అనవసరం. అంతే. వేరే దేశాల్లో ఇలాంటిది ఏదన్నా ఒక పురాతనమైనది ఉంది అని తెలిస్తే వాటి అంతు చూసే వరకు ఉండరు అనమాట. అసలు ఎవరు చెక్కారు, ఎవరు చేశారు, ఒకవేళ ఏమైనా వింత ఆకారాలు లేకపోతే వింత పాత్రలు ఇలాంటివి దొరికితే కనుక మా దేశం ఎంత గొప్పది, మా దేశం అంత గొప్పది అని చెప్పుకుంటారు. కానీ మన దాంట్లో ఏంటంటే ఇలాంటివన్నీ అనవసరం. మనకి ఓటుకి 4,000 ఇచ్చాడా మనం తీసుకున్నాం అంతే. కనీసం ఇది చూసాకన్నా స్థానికులు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరన్నా చూస్తుంటే కనుక కొద్దిగా మీ వైపు నుంచి ప్రయత్నం చేసి ఈ ప్రాంతంలో ఇంకా తవ్వకాలు ఏమైనా చేపట్టగలిగిన రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటే కనుక అవన్నీ చేసి కొంచెం ఈ శిథిలం అయిపోతున్న వాటిలన్నిటిని కాపాడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎంతమంది చూస్తారో ఏమో నాకైతే తెలియట్లేదు. సో ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ చాలా చూసాం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం చెప్తాను. సరే, సీ యూ గైస్ లేటర్.